గ్రామీణ భారతదేశంలో కావచ్చు, పట్టణాల్లో, టౌన్స్‌లో కావచ్చు, ఈ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అత్తమామలు, తోటి మహిళలు గూడా మహిళల్ని వేధిస్తున్నారు. అంతేకాదు డౌరీ అనేది ఇండియాలో ఇంకా పాతుకుపోయింది. ఎంత చదువుకుంటే, కుటుంబం ఎంత పై స్థాయిలో ఉంటే అంత వరకట్నం అన్నమాట భారతదేశంలో. అనేక కమ్యూనిటీస్‌లో ఇంకా కామన్‌గా ఉంది. యాక్ట్ ఉంది. 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. కానీ ఈ యాక్ట్ స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం మాత్రం లేదన్నమాట. డౌరీ తీసుకునేవాడే కాదు, ఇచ్చేవాడిది కూడా తప్పే. కానీ చాలా మంది దీన్ని ఇస్తూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. ఇదొక మార్కెట్‌లో ఒక కమోడిటీ. అబ్బాయి అనేవాడు ఒక కమోడిటీ అయిపోయాడు. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఈ డౌరీ నడుస్తుందన్నమాట. వేరియస్ క్యాస్ట్‌లో రకరకాల కులాల్లో ఈ డిమాండ్ ఎంత, సప్లై ఎంత దాని మీదే బేస్ చేసుకొని ఉంటదన్నమాట. ప్రతి పెళ్లిలో కట్నం ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారు అనేదే ప్రధానమైన చర్చగా ఉంటదన్నమాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు 18 వరకట్నకు సంబంధించిన చావులు జరుగుతున్నాయి. 2022-24 మధ్య దాదాపు 60,000కు పైగా వరకట్నంకి సంబంధించిన మరణాలు జరిగాయంట. ఇంత జరుగుతున్నా మనం చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు చాలా మంది అమ్మాయిలు సైలెంట్‌గా సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఈ నిక్కీ కేసులో కూడా ఈ 9 సంవత్సరాలు పెళ్ళై అమ్మాయికి 9 సంవత్సరాలైంది. ఈ 9 సంవత్సరాల నుంచి పోలీసులను కానీ, ఎటువంటి రెస్క్యూ టీమ్స్‌ని గాని అమ్మాయి కన్సల్ట్ చేయకుండా ఇంత చదువుకున్న అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఇలా సమాజం మారిందే ఈ డౌరీ రిలేటెడ్ హెరాస్మెంట్ కానీ, డెత్స్ కానీ మారవు. దాంతోపాటు ఉమెన్‌ని మనం చూసే దృక్పథం అంటే మహిళను ఏ విధంగా చూస్తాం అనేది కూడా మార్పు రావాలి. ఉమెన్ కూడా ఈక్వల్ పర్సన్, సమానమైన వ్యక్తి అనే ఒక అవగాహన కూడా సమాజంలో రావాలి. దీనికి ఒకటే మార్గం చదువు, కఠినమైన శిక్షలు.